ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేటలోని 12 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలో ఇరిగేషన్ శాఖలో ఎస్సీగా పనిచేసిన నూనె శ్రీధర్ నివాసాలపై ఏసీబీ దాడులు చేసింది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో 6, 7, 8 ప్యాకేజీల పనులను ఆయన పర్యవేక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇరిగేషన్ శాఖలో పనిచేసిన సెక్షన్ ఇంజనీర్లపై ఏసీబీ దృష్టి పెట్టింది. గత ఏప్రిల్ నెలలో కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేసిన హరిరామ్ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ కాళేశ్వరం విచారణకు హాజరవుతున్న సమయంలో ఈ దాడులు జరుగుతుండటంతో సంచలనం రేపుతోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే ఈ రోజు కేసీఆర్ అయితే మాజీ సీఎం కేసీఆర్ విచారణకు కాళేశ్వరం కమిషన్ ముందుకు విచారణకు హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో కాళేశ్వరంలో పనిచేసినటువంటి ఎవరైతే ఈ ఇంజనీర్ ఉన్నారో అయితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయితే ఉన్నారో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఇళ్లతో పాటు అనేక చోట్ల అయితే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం అయితే తీవ్ర చర్చాంశంగా మారిందని చెప్పాలి. ఇరిగేషన్ కార్డ్ డివిజన్ 8 లో పనిచేస్తున్నటువంటి నూనె శ్రీధర్ ఎవరైతే ఉన్నారో నూనె శ్రీధర్ చొప్పదండి ఎస్ఆర్ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. అయితే ఈయన తెలంగాణలోనూ నూనె శ్రీధర్ కు సంబంధించిన 12 చోట్ల ఏసీపీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టులు కట్టిపెట్టడం, 100 కోట్ల సంపాదించారన్న ఆరోపణల నేపథ్యంలో కూడా ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా నూనె సీజన్ కు సంబంధించి మొత్తం టోటల్ గా 20 చోట్ల మొత్తం ఏసీపీ అధికారులు అయితే ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్, బెంగళూరులో కూడా ఈ యొక్క సోదాలను నిర్వహిస్తున్నటువంటి ఏసీబీ అధికారులు బెంగళూరులో 4 చోట్ల, హైదరాబాద్ లో 6 చోట్ల మొత్తం ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ లోని కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయంతో పాటు 9 చోట్ల ఏసీబీ అధికారులు అయితే ఈ ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీధర్ కు సంబంధించిన బంధుమిత్రులు ఎవరైతే ఉంటారో అయితే ప్రవీణ్, కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మాత్రమే ఏసీబీ ఎందుకు రైడ్స్ నిర్వహిస్తోంది? దీనికి గల కారణాలేంటి? అయితే కేసీఆర్ ఈ రోజు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతున్నారు కాబట్టి కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతున్న కారణం లోపలనే అయితే ఈ యొక్క విచారణ అయితే ఏసీబీ అధికారులు ఇంతకు ముందే గతంలో కూడా ఏప్రిల్ నెలలో కూడా గతంలో ఇదే శాఖ ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్నటువంటి కాళేశ్వరం పనిచేస్తున్నటువంటి అయితే అధికారిని కూడా విచారణ చేశారు. ఈ క్రమం లోపలనే అయితే నిన్న మొన్న విచారణ కూడా జరిగింది కాబట్టి ఈటల రాజేందర్ విచారణ కంప్లీట్ అయింది. అదే విధంగా అయితే హరీష్ రావు విచారణ కంప్లీట్ అయింది కాబట్టి ఈ నేపథ్యంలో మొత్తం టోటల్ గా ఈ దానికి సంబంధించిన ఈ శాఖకు సంబంధించిన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన మెయిన్ గా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ నివాసాల పైన దృష్టి పెట్టింది కాబట్టి అధిక సంఖ్యలో అధిక మొత్తంలో కోట్లలో ఆదాయం సంపాదించాడనే కోణంతోన అయితే ఈ రోజు సోదాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కరీంనగర్ లోని శ్రీధర్ను అదుపులోకి తీసుకున్న అటువంటి ఏసీబీ అధికారులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు. హైదరాబాద్ కు తరలించిన తర్వాత ఈ యొక్క వివరణ మొత్తం టోటల్ గా కూడా అతని నుండి విచారణ చేస్తారు. అదేవిధంగా కాళేశ్వరంలో కీలకమైన గాయత్రి పంప్ హౌస్ బాధ్యతలను ఈ యొక్క శ్రీధర్ చూశాడు కాబట్టి ఆ యొక్క దానికి సంబంధించిన మొత్తం టోటల్ గా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.